మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయిందండి. ఒకసారి చూద్దాం వీడియో మేషరాశి వారి గురించి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇప్పుడు ప్రెజెంట్ కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. కుంభంలో నుండి మీనంలోకి మనకు మార్చ్ 30వ తారీఖున శనీశ్వరుడు మనకు మీనరాశిలోకి వస్తున్నాడు. వచ్చినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అవుతది. వీళ్ళకొక దురదృష్టం ఏందంటే వ్యయంలో శని, చంద్ర, బుధ, రవి, రాహు, శుక్ర 6 గ్రహాలు షష్టగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. మేషరాశి వారికి ఒక గడ్డు కాలం అని చెప్పొచ్చు వాస్తవానికి. ఎందుకంటే వ్యయంలోకొచ్చారు వీళ్ళంతా. కాబట్టి వ్యయంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యాలు దెబ్బతింటాయి, డబ్బు ఖర్చయిపోతుంది, వ్యాపారాలు సరిగ్గా నడవవు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుగ్రహం అనేది శని అనుగ్రహం ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మేషరాశి వారు ఒక్కసారైనా శని హోమం జరిపించుకోవాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు జరిపించుకోవడానికి ఉండదండి. ఇది కేవలం 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే. శని నేను 2.5 సంవత్సరాల నుండి చెప్తున్నాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే శని హోమం చేయించుకోండి. అది మీకు మేలు జరుగుతుంది అని చెప్పాను. ఇప్పుడు కూడా